అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి వాక్య ధ్యానంలోకి వెళుతున్నాం. వాక్యం చదువుకొని ముందుకు సాగుదాం. యిర్మీయా గ్రంథం నుంచి 46:27 నా సేవకుడు అని యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నెమ్మలించి నెమ్మది నందును. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీ భక్తుల పట్ల, నీ సేవకుల పట్ల, నీకు ప్రార్థన చేసేవారి పట్ల, నిన్ను భూమి మీద రక్షకుడు దేవుడు అని అంగీకరించిన వారి పట్ల నీకున్న గొప్ప మంచి నాయన ప్రణాళికను బట్టి, నీకున్న మంచి వాత్సల్యత ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. వారిని మాత్రమే కాదు, వారున్న చెరలో నుండి వారి సంతతి వారిని కూడా రక్షిస్తాను మాటిచ్చావు. ఎవరి భయం లేకుండా యాకోబు తిరిగి వస్తాడు, అతను నిమ్మలించి నెమ్మది పొందుతాను అని నాయన తండ్రి కుమారులకు మీరు ఇచ్చిన అభయాన్ని బట్టి, వాగ్దాన్ని బట్టి కృతం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ధ్యానించుకోబోతున్నాం. మీ కృప చేత వాక్య భాగాన్ని సత్యాన్ని మేము గ్రహించినట్లు, అనుసరించి ముందుకు సాగునట్లు సహాయించమని యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, మన వాక్య ప్రకారం మన విశ్వాస జీవితాన్ని, మన దైనందిన జీవితాన్ని, అన్ని విషయాల్లో మనం దేవుని వాక్యాన్ని మనం ప్రతి అవసరతలు దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ నడుచుకున్నట్లయితే, మనం మనుషులతోటి పోట్లాడకుండా, మనుషులతోటి వాగ్వాదాలు పెట్టకుండా, మనుషులు మన మీద ప్రభుత్వం చేసినప్పుడు వినయంతో, దీనత్వంతో ఒక పరదేశుల్లాగా మనం ప్రవర్తించినట్లయితే, ఇంటికి పోతే మనం ఎంత సైలెంట్గా ఉంటాం, వేరే ఊరికి పోతే. అలాగే యాకోబు మేనమామ గారి ఇంటికి వచ్చాడు, ఎంత సైలెంట్గా ఉన్నాడు. ఆయన అదే సేవ అంటే అసలు. ఒకడు మూఢుడైనను మౌనముగాను అతడు జ్ఞాని అని ఎంచబడినట్టు వాడు పెదవులు మూసుకునిగా వివేకాన్ని ఎంచబడను అని సామెతలు 17:28 రాసింది. యాకోబును వాళ్ళ మామగారు ఎన్నోసార్లు మోసం చేశాడు. 2 కుమార్తెలను ఇచ్చి కూడా మరి అంతో ఎంతో యాకోబు ఆస్తి సంపాదించుకుంటే దాన్ని మొత్తానికే లాగేసుకోవాలని చూశారు. తెలుసా, వాడు ఒంటరిగా వచ్చాడు, రా మీ బావ వాడిని ఎట్లయినా ఒంటరి చేతులతోటి వెళ్ళగొట్టాలి అని ప్లాన్ వేశాడు. అసలు ఎన్ని సంవత్సరాలు తెలుసా, అతడు 20 సంవత్సరాలు అతను కొలువు చేశాడు. 14 సంవత్సరాలు జీతం ఇవ్వలేదు తెలుసా. మొట్టమొదలు చిన్న అమ్మాయిని అడిగితే పెద్ద అమ్మాయిని ముసుగేసి పెళ్లి చేసిండు. తర్వాత ఇక అందరి ముంగట పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఆమెతోటి ఇష్టం లేని అమ్మాయితోటి కాపురం చేసిండు. ఎంత దుఃఖకరం. మరి ఇష్టం ఉన్న అమ్మాయిని అయ్యా అంటే ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు, జీతం లేకుండా. భార్య కొరకు కొలువు చేసిండు. అప్పుడు ఆమెకి పిల్లలు పుట్టలేదు. ఎంత బాధ ఉంటుంది. ఇంకా ఇటు మామగారు కథలు, అటు మరి తన కోరిక నెరవేరకపోవటం. తర్వాత జీతం అడిగితే సుక్కలు పుట్టినాయి, మళ్ళీ అది మార్చి పొడలు పుట్టినాయి, మళ్ళీ అది మార్చి చారలు పుట్టినాయి. ఇట్లా ఎన్నో రకాలుగా జీతం కూడా మార్చిండు. ఏదేమైనప్పటికీ దేవుడు తోడున్నందువల్ల, అతడు మౌనంగా ఉన్నందువల్ల, మరి పట్టుదల ప్రార్థనాపరుడైనందువల్ల, మరి దేవుని దయ వల్ల ఒంటరిగా వెళ్ళిన వ్యక్తి గొప్ప మహానయం సైన్యంతో గొప్పగా ఆశ్రయించబడి తిరిగి తన స్వదేశానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, దూరములో ఉన్న నేనును రక్షించున్నాను, వారున్న చెరలో నేను సంతతి వారిని రక్షించున్నాను. ఎవరి భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నెమ్మలించి నెమ్మది నందును. ఎవరి భయం లేదు. భార్యలకు చెప్పాడు, మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, నేను చెవులారా విన్నా. ఏమనుకుంటున్నారండి, వాడు ఉత్త చేతులతో వచ్చిండు, ఉత్త చేతులతో వెళ్ళకూడదు, మన అక్కలు మన దగ్గర ఉంచుకుందాం, వాని పిల్లల్ని ఇక్కడ ఉంచుకుందాం అని ప్లాన్ వేస్తున్నారు అని. అట్లా వద్దు, నువ్వు మా ప్రాణం నేను నిలబడితే మేము బతకగలం అసలు అని 2 భార్యలు అక్కజనులు లేదు పోదాం అని అనుకుని ప్రయాణం వెళ్ళిపోయారు. అట్లా దేవుడు వారిని అట్లా ఎవరి భయం లేకుండా, భయం లేదు, మామగారు భయం లేదు, బామరుదుల భయం లేదు, గుంజుకుంటున్న భయం లేదు,
దేవుడు సెలవిచ్చిండు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెంబట నీ భాగాన్ని నువ్వు తీసుకొని నీ మందలు కట్టుకొని వెళ్ళిపో, పారిపిల్లలు తీసుకొని అన్నాడు. వెంబటే అట్లా ఎవ్వరి భయం లేకుండా యాకోబు తిరిగి స్వదేశానికి వచ్చేసాడు. అలాగే ఈరోజు వాక్యం వింటున్న మిమ్మల్ని మీ భయభీతుల నుంచి విడిపిస్తాడు. మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు, వారి వల్ల కాదు. కాకపోతే యాకోబులాగా పట్టుదల ప్రార్థన ఉండాలి. కాకపోతే యాకోబులాగా మనుషుల దగ్గర నోరు మూసుకోవాలి. ఇది మీరు నేర్చుకుంటారా, మీకు దేవుడు అన్ని విషయాల్లో తోడుంటాడు. ఒకవేళ ఇది మీరు నేర్చుకోలేదనుకోండి, క్రైస్తవులు అయ్యండి నోరు తెరిచేవారు అనుకోండి, క్రైస్తవులు అయ్యండి దేవుని మీద ఆధారపడని వారు అనుకోండి, మీ కొరకు 94వ కీర్తనలో 10వ వచనంలో రాయబడింది, అన్యజనులను శిక్షించేవాడు మనుషులకు తెలివి నేర్పవాడు దండింపక మానునా. చూసిన అన్యజనులను శిక్షిస్తే దేవుడు అన్యజనులను శిక్షించడా? ఎవరు చెప్పారు? లోకంలో మానవులందరూ ఆయన ప్రజలే, తప్పకుండా శిక్ష పడాల్సిందే. వేరే దేవుడు ఉండా, వేరే దేవుని సూర్యుడా, వేరే దేవుని నక్షత్రాలా, వేరే దేవుని భూమా, వేరే దేవుని ఆకాశమా, వేరే దేవుని ఈ సంపద అంతా వేరే దేవుళ్ళదా? అట్లుంటే ఎప్పుడో ఇంకా అది మనుషుల కోపాలుంటేనే ఎన్నో ప్రచండమైన యుద్ధాలు జరుగుతున్నాయి. అదే దేవుళ్ళ కోపం ఉంటే ఇంకెంత ఉండేదో అసలు. అన్యజనులను శిక్షించువాడు, దేవుని నమ్మలను శిక్షించేది కూడా దేవుడే, యేసుదేవుడే. మనుషులకు తెలివి నేర్పవాడు, వాళ్ళకు శిక్షేసి నీకు తెలివి నేర్పాలనుకుంటున్నాడు. శిక్షేసి తెలివి నేర్పాలనుకుంటే చూడండి, ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళకు శిక్ష వేసిండు, ఇశ్రాయేలు ప్రజలకు తెలివి నేర్పండి. నీ చేతుల కర్ర ఉన్నది మోసే, మొరుపెట్టాడు, ఆ కర్రను జాపు సముద్రం మీదకి 2 పాయలు అయిపోతుంది అన్నాడు. వెంబట 2 పాయలు అయిపోయింది. మరి అంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని మీరు దుఃఖపడటం, చింతపడటం, తెలివి నేర్పించండి. తెలివి అంటే నేను తప్పించుకోవటం, దండింపకు. తెలివి నేర్చుకోరు కొంతమంది క్రైస్తవులు. తెలుగు నేర్చుకోకపోతే దండన తప్పదు. మీకు ఇప్పుడే చెప్తాను. దేవుని స్వరమే తెలివి. దేవుని స్వరం వినని వారందరికీ, నా గొర్రెలు నా స్వరం విను. నువ్వు గొర్రెలాగా ఉంటేనే కదా స్వరం వినబడేది. నువ్వు సాత్వికంగా ఉంటేనే కదా, నువ్వు నోరు మూసుకుంటేనే కదా. బొత్సు కత్తిరించు అంటే ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు, వదకు తెరవని గొర్రె పిల్ల మౌనంగా నోరు తెర, అట్లుంటేనే కదా. అదే కదా తెలివి అంటే. తెలివి తక్కువ క్రైస్తవుల్ని దేవుడు దండిస్తాడు. అన్యజనులను దండించినట్టే, శిక్షించినట్టే. దావీదు భక్తునికి ఎప్పుడైతే తెలివి తక్కువైందో దండన రెడీ. యెహోవా నీ కోపం చేతనను శిక్షింపకము, నీ ఉగ్ర చేతనను దండించకమంటాడు, గద్దింపకమంటాడు. కోపం చేతను గద్దింపకు, నీ ఉగ్ర చేతను శిక్షించకమంటాడు. అప్పుడే హృదయానుసరణ మనుషుడు. నీకు నాకు శిక్ష వస్తేనే, నీకు నాకు దండన పడితేనే. మరి కనుక మీకు శిక్ష రావద్దు, దండన మీకు విధించబడొద్దు అంటే అన్యజనులాగా ఉండకండి. దేవుని స్వరం వినండి. దర్శనం, ప్రత్యక్షతలు, గుర్తుల ద్వారా, అద్భుతాల ద్వారా, మాతృకల ద్వారా, సూచికల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, కళల ద్వారా, ప్రవచనం ద్వారా, భాషల ద్వారా ఎన్ని రకాలుగా మాట్లాడతాడో అవన్నీ అంగీకరించండి. దేవుడు మిన్న దండింపక మానును గాక, శిక్షింపక మానును గాక. ఇది నేర్చుకున్నవారు. ప్రకటన గ్రంథం 19:7 ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం 6 చదువు మనం. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఎలుచున్నాడు. ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచుదని చెప్పగా. చూసిండా, దేవుడిని మనం మహిమపరచడం కొరకే దేవుడు నిన్ను నన్ను అనుకున్నాడు. సనుగకండి, గుణకండి, వింటున్నారా? ఉల్లసించాలి. విస్తారమైన జలముల శబ్దం, బలముల శబ్దం, ఉరుముల శబ్దం, పోలిన ప్రభువు యొక్క స్వరం వినబడుతున్నది. ఆ తెలివి పొందుకోండి. దేవుని స్తుతించండి, అనగా ప్రకటించండి, అనగా సంభాషించండి, అనగా అద్భుత కార్యాలు వివరించండి, అనగా పాటలు పాడండి, అనగా ఆయనను కొనియాడండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది.
ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదని చెప్పగా ఆయన మహిమపరచాలి. మనం ఉత్సాహధ్వనితో ఆయన మహిమపరచడానికి ఎన్నుకున్న దేవుడు మనని. ఆయన మహిమను పరచటం కొరకే నన్ను ఎన్నుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? అట్లా దేవుడిని మహిమపరిస్తే సనుగుడు మానేయాలి. వింటున్నారా? ద్వితీయోపదేశకాండం 6:11 చెప్తుంది, నువ్వు నింపని మంచి ద్రవ్యములతో నింపబడిన ఇండ్లను, నువ్వు తవ్వకపోయినను తవ్వబడిన బావులను, నువ్వు నాటని ద్రాక్షను ఒలివ తోట నీకు ఇచ్చిన తర్వాత నువ్వు తిని తృప్తి పొందినప్పుడు అంటే అర్థమైంది. నీకు ఇక్కడ మంచి ద్రవ్యాలు అంటే అర్థమైంది. నువ్వు నింపని మంచి ద్రవ్యంతో నింపబడిన ఇండ్లు అంటే మంచి వాక్యం చెప్పే సేవకులు, మంచి వాక్యం చెప్పే సాక్ష్యాలు చెప్పే భక్తులు, మంచి ప్రార్థన చేసే వారి ప్రార్థనకి మేలు జరిగే స్థలానికి దేవుడు పాలు తేనె పెంచే కానాన దేశం అంత పాలు బలమే తేనె బలమే అట్లా నడిపించేట్టు నేను మంచి మంచి స్థలాలకు ఎక్కడెక్కడో రక్షణ పొందిన, ఎక్కడెక్కడో కుంటుతూ నడుస్తున్నావు, ఎక్కడెక్కడో దిక్కులేని దశలో ఉన్నావు, అన్నజనుల మధ్య నుంచి వచ్చినావు. మరి ఇంకా ఆయా సంఘాల నుంచి మంచి ద్రవ్యాలు లేని సంఘాల నుంచి వచ్చినావు. అక్కడ మంచి నీళ్లు లేని తవ్వకపోయిన తవ్వబడిన బావులు అనగా మంచి జీవజల ఊటలు లేని స్థలాల నుంచి వచ్చినాం. ఇక్కడ మంచి స్థలానికి వచ్చినాం. అలాగే మంచి నీరు లేని కాడికి నుంచి ఉప్పు నీరు కాడి నుంచి మంచి నీరు కాడికి వచ్చినాం. వాక్యం లేని కాడి నుంచి వాక్యం ఉన్న కాడికి వచ్చినాం. నువ్వు నాటని ద్రాక్ష తోటలు, మంచి భక్తులు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవారు, ఒలివ తోటలు, స్వస్థత వరాలు కలిగిన వారి మధ్యకు వచ్చినాం. ఇవన్నీ మీకు మేళ్ళు అనుభవించిన తిని తృప్తి పొందిన, పిల్లలేనకు పిల్లలవుతున్నారు, స్వస్థలవుతుంది, మేళ్ళకు మేళ్ళు అవుతున్నది, అప్పుల పాలున్న వాళ్ళు అప్పులు విడుదలవుతున్నది. ఇవన్నీ నువ్వు అనుభవించిన తర్వాత గర్వించొద్దు, అతిశయపడొద్దు, దేవుని మర్చిపోవద్దు, కృతజ్ఞత కలిగి ఉండాలి, విశ్వాసఘాతకులుగా ఉండకూడదు అని ప్రభుపేట మీకు మనవి చేస్తాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం ఇలా చెప్తున్నది. ఏమని చెప్తున్నది? పడదోయబట్టకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారం గురించి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. చూసిన దేవుడు నన్ను ఎందుకొరకు ఎన్నుకున్నాడు? పడదోయటానిక కాదు, కట్టడానికే. అది మరి ఆయనే వచ్చి డైరెక్ట్ ఆడుతుండా? ఆయన అపోస్తుల్లో ఉండి, ప్రవక్తల్లో ఉండి, స్వార్థికుల్లో ఉండి, కాపర్లో ఉండి, ఉపదేశకుల్లో ఉండి నింపని మంచి ద్రవ్యాల చేత నింపబడిన వారుగా, మంచి వాక్యం చేత జుంటి తేనెదారు లాంటి వాక్యం చేత నింపబడిన వారుగా, అలాంటి ఇండ్లు జీసస్ మెర్సిఫుల్ హోమ్ అని పెట్టినాం మేము. అలాంటి ఇంట్లోకి వచ్చినావు. నువ్వు తవ్వకపోయినా నువ్వు తవ్వబడిన బావులు. హోమ్ అంటేనే హోము కాదు, అన్ని దేవుని ఇండ్లే, ప్రతి సంఘం దేవుని ఇండ్లే. నువ్వు తవ్వకపోయినా నువ్వు తవ్వబడిన బావులు. అక్కడ చూసినా అక్కడ మంచి నీళ్ళతో ఉంచిన జీవజల ఊటలు, నువ్వు నాటని ద్రాక్ష తోటలు. మేము మాకు చేను చెలకున్నది, పెద్ద లోతైన బావి తీసినాం, చాలా పకడ్బందీ కట్టుకుంటూ వచ్చినాం, కానీ ఊట లేదు. ఒక పెద్ద ఆయన చెప్పిండు, మా మందిరానికి వచ్చే పెద్ద మనిషి, అయ్యా సైడ్ బోర్లు 4 వైపులు 4 అయ్యి నీకు విస్తారమైన నీళ్లు దొరుకుతాయి అన్నాడు. నువ్వేందైనా చెప్పేది, దేవుని సేవకుని తెలుసా, నువ్వు చెప్తావు అని అనలేదు. ఇంకా కొంతమంది అయితే మేము బావికి వంపును, మా భూమికి వంపును తీయాలన్నట, బావి మాకు మెట్టకు తీయమని చెప్పిండు. కొంతమంది ఎగతాళి చేసిండు, ఎవడన్నా మెట్టకు తీసుకుంటా బావి వంపుకు తీసుకోవాలి కానీ అన్నాడు. మేము మగవానిలాగానే ఉన్నాం, మేము దేవుని దగ్గర నుంచి తీసుకున్నాం. అయితే ఆయన బావి తీయాల్సి వచ్చినప్పుడు మరి వంపు వైపు బోర్ వేసుకుంటే ఎంత లోతైనా ఒక సుక్క నీళ్ళు పడలే. మళ్ళీ ఆయన కూడా మాలాగానే మళ్ళీ మెట్టకు తీసుకొచ్చి ఆయన మేము వేసిన ఒక సూటుగా తీసుకొని బావి తవ్విండు, విస్తారమైన నీళ్ళు పడ్డాయి. జాగ్రత్త వినండి, కొంతమంది ఎగతాళి చేస్తారు. మనం ఎగతాళి చేసినంత మాత్రాన వాళ్ళ మాట నమ్మి మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు వినకూడదు. కొంతమంది మంచి సలహాలు ఇస్తారు, తోసివేయకూడదు. మేము వాళ్ళ మాట వినలేదు, ఈయన మాట తోసేయలేదు, దాన్నే వివేకం అంటారు. పడదేయటం కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారం గురించి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడి నేను సిగ్గుపరచబడను.
మంచి జరుగుతుంటే కొద్దిగా మత్స్యం వస్తుంది, కానీ సిగ్గుపరచబడం. కనుక నింపని ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు అనగా మంచి వాక్యం. ఏ విశ్వాసం ఉన్నట్లున్నా దేవుని వాక్యమే, ఏ భక్తి ఉన్నట్లున్నా దేవుని వాక్యమే, మన సొంత వాక్యాలు కాదు, దేవుడిచ్చిన మాటలే. నువ్వు తవ్వకపోయినా తవ్వని వాడు. ఇక్కడ ఈ వాక్యం వింటుంటే నీ యొక్క దాహం తీరిపోతున్నది. అక్కడ దాహం తీరలేదు, రెడీమేడ్ బాయ్ అన్నమాట ఇది. నీవు నాటని ద్రాక్ష తోటలు, పరిశుద్ధాత్మాభిషేకం, ఒలివ తోటలు, స్వస్థత కార్యక్రమాలు ఇవన్నీ అనుభవించి తిని తృప్తి పొందినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. మిమ్మల్ని అందరిని బట్టి మాకు కొద్దిగా అతిశయం కానీ అది సిగ్గుపరచబడదు. మేము అతిశయించినంత మాత్రాన మరి దేవుడు మన సిగ్గుపరిచే దేవుడు కాదు. మిమ్మల్ని కూడా మరి కృతజ్ఞత కలిగి ఉండండి, మర్చిపోవద్దని చెప్తున్నాడు. భయపడకండి, ఏదైనా సమస్య వస్తే జడియకండి. సమస్య వస్తే పట్టుదలతో ప్రార్థన చేయండి. సమస్య వస్తే మంచి స్థలానికి వచ్చిండ్రు, మంచి సేవకుల దగ్గరికి, మంచి భక్తుల దగ్గరకు వచ్చారు, మంచి మాటలు వినబడుతున్నాయి. నిన్ను రక్షించున్నాను వారున్న చెరలో నుండి నీ సంతతి వారు నిన్నే కాదు నీ పిల్లల్నే కాదు నీ కలిగిన సమస్తాన్ని ఎవరు భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చిన అతను నిమ్మలించి నెమ్మది పొందాం. ఎట్టి కృపకు మీరు పాత్రలగుదురుగాక. దేవుడు మనం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాన్ని మాత్రమే నా సేవకుడని యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడికము, దూరం నుండి నిన్ను రక్షించున్నాను వారిని చెరలోని సంతతి వారు రక్షించున్నాను. ఎవరు భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చి నెమ్మది పొందని చెప్పిన దేవాన్ని బిడ్డల పట్ల మీకున్న గొప్ప కృపను బట్టి స్తుతిస్తున్నాం. అన్నజనులు శిక్షించే దేవా, తెలివిలేని క్రైస్తవులందరినీ, తెలివిలేని భక్తులందరినీ, తెలివిలేని అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థకులు, కాపలు, ఉపదేశకులు, నీ రక్తం ఇచ్చి కనబడిన వారు ఎవరైతే తెలివి తక్కువ వారు ఉన్నారో వారు దండించేవారు, శిక్షించేవాడు. కనుక ఆ దండన తెలివి తక్కువ తనని బట్టి వచ్చిందని తెలివి పొందుకునే భాగ్యం తెచ్చండి. ఆయన స్తుతించండి. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దం, విస్తారమైన జలముల శబ్దం, బలమైన ఉరుముల శబ్దం, పోయిన ఒక స్వరం, సర్వాధికారి ప్రభువును దేవుడు ఏలుచున్నాడు అని ఒక స్వరం వినబడింది. దాన్ని బట్టి నేను దేవుని పరిపాలన ఉండాలి, ప్రభువా అని పిలిస్తే కాదు, కానీ నీ చిత్తం నెరవేర్చాలి తండ్రి అని ఆయన స్తుతించండి. గొర్రెపిల్ల వాస్తు సమయం ఇచ్చింది. ఆయన భార్య తను సిద్ధపరచుకొని దేవ మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి. కనుక సంతోషపడి ఉత్సహించి నిన్ను మయపరచవలసిన వారంగా ఉన్నాం. దేవా, నింపని మంచి ద్రవ్యాలతో నింపబడిన ఇండ్లు మా కొరకు, తవ్వకపోయినా తవ్వబడిన బావులు మా కొరకు, పరిశుద్ధాత్మాభిషేకంతో కూడిన ఆరాధనలు మా కొరకు, స్వస్థత కార్యక్రమాలతో కూడిన కోడికలు మా కొరకు, ఇవన్నీ మేము అనుభవించి తృప్తి పొందినప్పుడు దేవా, మిమ్మల్ని మేము కట్టాం కనుక మేము పడదేయబడకు కాదు కానీ కట్టుడికే మిమ్మల్ని దేవుడు మాకు అప్పగించాడు. అధికారం మాకు అనుగ్రహించినందుని బట్టే మీరు అభిషేకం పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు. సైతాన్ మీద అధికారం ఇచ్చిండు. కనుక ఇలాంటి కృప ఈ ఆఖరి దినాల్లో మా అందరికీ ఇచ్చావు. కొంచెం మేము అధికంగా అతిశయపడ్డప్పటికీ సిగ్గుపరిచేవాడేవారేం కాదు. ఇంత గొప్ప కృప ఈ ఆఖరి దినాల్లో ఆ సంఘానికి ఇచ్చారు. నాయన, మీ కృపతో మమ్మల్ని వర్ధల్లి చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. నీ ప్రజల పట్ల మీకున్న దయాదాక్షలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మార్గంలో వర్ధల్లి క్షమని వేస్తున్నాం ప్రార్థిస్తున్నాంతో. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని